వేదికను అలంకరించిన ఫిదా టీమ్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి అండ్ మీడియా వారికి ఈ ఫంక్షన్కి విచ్చేసిన ఫ్యామిలీస్కి అండ్ మెగా అభిమానులందరికీ ధన్యవాదాలు. యాక్చువల్లీ శేఖర్ కథ చెప్పినప్పుడు శేఖర్ అంతకుముందు ఆనంద్ కాఫీ లాంటి సినిమా ఎలాగో ఫిదా ఖుషీ లాంటి సినిమా యాక్చువల్. సో ఈ సినిమా నేను శేఖర్ నాకు కథ చెప్పినప్పుడు నచ్చిన ఇంట్రెస్టింగ్ మూమెంటే ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్. హీరో ఎవరని శేఖర్ చాలా ఆలోచిస్తున్నప్పుడు నేనే చెప్పా వరుణ్తో చేద్దాము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం తొలి ప్రేమ ఎప్పుడు ఒక హీరో అప్కమింగ్లో ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ చేస్తే ఆ సినిమా ఆడియన్స్కి చాలా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన సుస్వాగతం కానీ తొలి ప్రేమ కానీ, అలాగే అల్లు అర్జున్ చేసిన మా ఆర్య కానీ, సో ఒక లవ్ స్టోరీ అప్కమింగ్ హీరో చేయాలని నాకు ఎప్పుడు ఆ విష్ ఉంటుంది. అలా శేఖర్కి నేను చెప్తా, శేఖర్ వరుణ్కి కథ చెప్పడము సింగిల్ సిట్టింగ్లోనే వరుణ్ నాకు ఫోన్ చేసి చాలా నచ్చింది సార్, నాకు బాగుంది సార్ అని. సో అలా స్టార్ట్ అయింది ఈ ట్రావెల్. సో మెనీ ఇన్సిడెంట్స్. శేఖర్ చెప్తున్నట్టు ఈ సినిమా 100% పక్కా శేఖర్ కమ్ముల ఫిలిం. ఆయన అంతకుముందు తను ఆనంద్ ఎలా తీశాడో, తను హ్యాపీ డేస్ ఎలా తీశాడో, చాలా రోజుల తర్వాత తను అనుకున్న రేంజ్లో సక్సెస్ రాలేదు. మళ్ళీ ఆనంద్ హ్యాపీ డేస్ తర్వాత ఫిదా ఈజ్ ఎ పక్కా శేఖర్ కమ్ముల ఫిలిం. ఎక్కడ కూడా తనకు కావాల్సిన ఏదన్నా నేను సలహాలు ఇచ్చేవాడిని, కానీ వేరే సినిమాలాగా నేను ఎక్కడ ఫిదాలో షూటింగ్ కూడా వెళ్ళలేదు. వెళ్ళిన 2 సార్లు నాకు, ఒకసారి బాన్సువాడ షూటింగ్కి వెళ్ళాను, ఆయన క్లైమాక్స్ తీస్తున్నాడు. క్లైమాక్స్ సీన్ పేపర్ చూస్తే నాకు ఏదో అర్థం కాల. నేను ఇక్కడ ఉంటే ఆయన డిస్టర్బ్ అయిపోతాడని నేను ఇమీడియట్లీ హైదరాబాద్ వచ్చేస్తున్నాను. మధ్యలో ఫోన్ చేశాడు, సార్ వెళ్ళిపోయారేంటి అని. అంటే క్లైమాక్స్ సీన్ చూస్తే నాకు అర్థం కాలేదండి, నేను ఉంటే మీరు టెన్షన్ పడతారేమో ఎందుకని వచ్చేసాను, ఎడిటింగ్ రూమ్లో నేను సినిమా చూస్తానని చెప్పాను. సెకండ్ టైం అలాగే యూఎస్ వెళ్ళాను. సో ఈజ్ మై బ్యాడ్ లక్. నేను అక్కడికి వెళ్ళి ఒక షార్ట్ చూసి రూమ్కి వెళ్ళానో లేదో, నా లైఫ్లో మేబీ ఈజ్ ఎ బిగ్ లాస్ ఫర్ మీ. సో ఆ రోజు నుంచి ఇంకా నేను ఫిదా ఫైనల్ ప్రొడక్షనే చూడడం జరిగింది. సో అలా ఈ సినిమాకి ఎన్నో ట్రావెల్, ఎన్నో మూమెంట్స్. ఫైనల్ అవుట్పుట్ ఈజ్ అల్టిమేట్. మీ దగ్గరకు వచ్చేది సినిమా. ఆ సినిమా ఇందాక చెప్పాను, ఆనంద్ హ్యాపీ డేస్ ఫిదా. శేఖర్ ది బెస్ట్ ఫిలిమ్స్లో ఆనంద్ హ్యాపీ డేస్ ఎలా ఉందో నెక్స్ట్ ఫిదా అలా ఉండబోతుంది. ఈజ్ ఏ ఆర్టిస్టులు అందరు ఎక్స్ట్రాడినరీగా ఆయన స్టైల్లోనే చేయించుకున్నాడు. టెక్నీషియన్స్ ఆయన స్టైల్లోనే టెక్నీషియన్స్ ఉన్నారు. మ్యూజిక్ శేఖర్ కమ్ల మ్యూజిక్ మార్క్ మ్యూజిక్ లాగే ఉంటుంది. సో అన్నీ శేఖర్ కమ్లకు కావాల్సినవి అందివ్వడమే మా పని అయింది ఈ సినిమాకి. ఫైనల్ అవుట్పుట్ ఈజ్ ది బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ పేరున అందరు టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాయి పల్లవి తన మలయాళం సినిమా చూసినప్పుడే తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. సో ఇప్పుడు కొత్తగా ఫిదా అవ్వాల్సింది ఏం లేదు. తన పర్ఫార్మెన్స్తో ఎంత అద్భుతంగా చెయ్యాలో ఒక లవ్ స్టోరీకి అంత కెమిస్ట్రీతో అంత పర్ఫార్మెన్స్ చేసింది. సో నెక్స్ట్ కమ్ టు వరుణ్ గురించి మాట్లాడాలంటే వరుణ్ కంటే ముందు మాట్లాడాల్సిన వ్యక్తి ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. నేను మామూలుగా ఒక ఆడియన్గా ఉన్నప్పుడు సికింద్రాబాద్ ప్యారడైస్ దగ్గర స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతుంది. ప్రేక్షకుల్లాగా అప్పుడు దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారిని చూడాలని ఆతృత. అలా ఫస్ట్ టైం చిరంజీవి గారిని అలా చూశాను. తర్వాత అల్లుడా మజాక ఫంక్షన్లో వారి చేతుల మీద నుంచి డిస్ట్రిబ్యూటర్గా షీల్డ్ తీసుకున్నాను. తర్వాత ఆర్య కథ సుకుమార్ లోపల చిరంజీవి గారికి చెప్తుంటే నేను బయట డోర్ దగ్గర వెయిట్ చేస్తూ 2.5 hours వెయిట్ చేశాను. సో ఎన్నో మూమెంట్స్ చిరంజీవి గారితో. చిరంజీవి గారు ఉన్నారు కాబట్టే దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు, అర్జున్, చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఒక మనిషి ద్వారా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలుగా ఎదిగారు. సో చిరంజీవి గారిని తలుచుకోకుండా వరుణ్ ఫంక్షన్ కానీ ఏ ఫంక్షన్ కానీ జరగదు. ఎందుకంటే ఈజ్ మెగాస్టార్. ఈ మధ్య ఇది నేను చిరంజీవి గారి గురించి ఎంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతుంటే, ఎన్నో ఫంక్షన్లో చిరంజీవి గారు ఆర్య కానీ పరువు కానీ మొన్న మా శతమానం భవతి ఫంక్షన్లో కానీ వారు సినిమాకి ఇచ్చే విలువ అన్నిటికంటే గొప్పది సినిమా, అందరికంటే గొప్పది సినిమా ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అలాంటి సినిమాకి ఈరోజు ఆ మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారి ద్వారా ఎంతోమంది వాళ్ళ స్టార్ హీరోస్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే
ఈ మధ్య ఎక్కడో ఖైదీ 150ది డీజేది పోలికతో ఏదో సోషల్ మీడియాలో కొంతమంది వాంటెడ్లీ ఏదో క్రియేట్ చేస్తున్నారు. ఖైదీ 150 ఈజ్ చిరంజీవి గారి ఈజ్ ఎ స్పెషల్ ఫిలిం. ఆ రేంజ్ తగ్గదు. చిరంజీవి గారు ఎప్పుడు అదే రేంజ్లో ఉంటారు. దానికి దీనికి కంపారిజన్ లేదు. అండ్ వరుణ్, సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా తను ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఇందాక యాంకర్ చెప్పింది, ఒక ఎవరో మధుప్రియ సాంగ్ పాడుతూ చెప్పింది, ఒక స్మైల్ ఇలా కళ్యాణ్ గారు ఇస్తారు, అలా ఇలాంటి స్మైల్ ఇవ్వగానే అలాంటి ఎన్నో మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. తన అంటే క్యూట్ పర్ఫార్మెన్స్, క్యూట్ డైలాగ్స్. సో వరుణ్ నేను ఒకసారి అడిగాను, ఏంటి వరుణ్ నువ్వు అన్నీ స్పెషల్గా ఎంచుకుంటావు అంటే, మా సినిమాలు చేస్తే అందరు చేస్తారు కదా సార్, స్పెషల్ సినిమాలు చేస్తేనే కదా నాది నాకు ఐడెంటిఫై అయ్యేదని. తను చేసిన ముకుంద కానీ, కంచె కానీ, ఈరోజు ఈ ఫిదా కానీ, ఈ ఫిదా వరుణ్ కెరియర్లో ఈజ్ అ బెస్ట్ ఫిలిం ఇప్పటివరకు. తను ఫస్ట్ జెన్యూన్ సక్సెస్ కమర్షియల్గా కానీ పర్ఫార్మెన్స్గా కానీ వరుణ్కు రాబోతుంది. ఆల్ ది బెస్ట్ వరుణ్. ఇంత నాగబాబు గారు ఫోన్ చేశారు ఈరోజు మార్నింగ్, ఏంటి రాజు గారు సినిమా ఏంటి అని. అప్పుడు అంత కాన్ఫిడెన్స్గా ఫోన్లో వారికి చెప్తున్నాను, ఈరోజు మీకు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులకు చెప్తున్నాను. ఈ సినిమా మీ అందరూ సగర్వంగా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా, అటు యూత్కి కానీ ఇటు ఫ్యామిలీకి కానీ. శేఖర్ కథలో ఒక చిన్న సెన్సిటివ్ పాయింట్ పెడతాడు. ఈ సినిమాలో కూడా ఫాదర్ అండ్ డాటర్స్ పైన ఒక మంచి సెన్సిటివ్ మూమెంట్ పెట్టాడు. అది ప్రతి తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే అమ్మాయి అబ్బాయి ఈజ్ ఎ క్యూట్ కెమిస్ట్రీ ఉంది, లవ్ స్టోరీ. మ్యూజికల్గా శక్తి ఆల్రెడీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. అన్ని కుదిరిన సినిమా ఈ 21st మీ ముందుకు వస్తుంది. బీ కాన్ఫిడెంట్గా మీరు థియేటర్కి రావచ్చు. మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాం 6 monthsలో. ఈ 4th సినిమాతో సెకండ్ హ్యాట్రిక్ అని అప్పుడే నేను చెప్పలేను, ఎందుకంటే ఇంకా ప్రీవియస్ 2 సినిమాలు రాబోతున్నాయి. బట్ 4th సినిమా కూడా సూపర్ హిట్ కాబోతుంది మా బ్యానర్లో. ఈ సక్సెస్ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.